ఈరోజు మనం ఏపీ టెట్ 2025లో భాగంగా 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లో నక్షత్ర రాశుల అనే టాపిక్ గురించి చర్చించుకుందాం. అయితే నక్షత్ర రాశులు గురించి తెలుసుకునే ముందు మనం నక్షత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. సామాన్యంగా మనం మేడ మీద పడుకునేటప్పుడు, రాత్రి సమయాలలో మేడ మీద పడుకునేటప్పుడు పేకు చూసినప్పుడు అనేక నక్షత్రాలు కనపడతాయి. అనగా నక్షత్రాలు అన్నీ ఒక్కొక్కటిగా సింగల్గా కనపడతాయి. కానీ కొన్ని నక్షత్రాలు 3 కానీ 4 కానీ 5 కానీ కొన్ని జంతువులు కానీ వస్తువులు కానీ జీవుల రూపంలో కనిపిస్తాయి. కాబట్టి వాటిని నక్షత్ర రాశుల సమూహం అంటారు. అంటే ఒకటి లేదా అనేక నక్షత్రాలు, 1 లేదా 2, 3 లేదా అంతకంటే ఎక్కువ నక్షత్రాలు కలిసి ఉండడాన్ని నక్షత్ర రాశుల సమూహం అంటారు. ఈ నక్షత్రాల సమూహంలో ఒక సమూహాన్ని మనం ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అంటాం. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనే నక్షత్ర రాశి అనేది 7 నక్షత్రాల సముదాయం. దీన్నే మనం సప్తర్షి అని కూడా అంటాం. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఎన్ని నక్షత్రాల సముదాయము అంటే 7 నక్షత్రాల సముదాయం. దీన్నే సప్తర్షి అని కూడా అంటారు. మనం ఈ 7 నక్షత్రాల సముదాయం లేదా సప్తర్షి ద్వారా మనం ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ పటంలో చూపిన విధంగా 7 నక్షత్రాలు ఉన్నాయి. కుడివైపున చివరి 2 నక్షత్రాల ఆధారంగా మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించగలుగుతున్నాం. పటంలో ఇక్కడ అమ్మాయి కుడివైపున 2 నక్షత్రాల సాయంతో గీసి ధ్రువ నక్షత్రాన్ని కనుక్కుంటున్నాం. అయితే ఈ ధ్రువ నక్షత్రం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రాచీన కాలంలో ఇప్పుడంటే మనం దిక్కులను దిక్సూచి ద్వారా ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు అని తెలుసుకున్నాం. కానీ ప్రాచీన కాలంలో దిక్కులను తెలుసుకోవాలంటే అది కూడా రాత్రి సమయాలలో దిక్కులను నక్షత్రాల సముదాయంతో గుర్తించేవారు. ఆ విధంగానే ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ ఉత్తర నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీన్నే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలోనే ఉంటుంది. ఏది ధ్రువ నక్షత్రం అనేది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి అనే నక్షత్ర రాశి సహాయంతో మనం ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చని తెలుసుకుందాం. అంటే ఈ 7 నక్షత్రాల సముదాయంగా ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ ద్వారా ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. నక్షత్ర రాశి అంటే ఏమిటి అంటే 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ నక్షత్రాల సముదాయంనే నక్షత్ర రాశి అంటారు. ఆ విధంగా 7 నక్షత్రాల రాశి సముదాయాన్నే ఏమంటారంటే ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అంటారు. ప్రాచీన కాలంలో దిక్కులను ఏ విధంగా గుర్తించేవారు అంటారు అంటే నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఆ విధంగా ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఉత్తరార్ధగోళంలోని ప్రజలు. ఈ ఉత్తర నక్షత్రం అనేది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలోనే ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నాను మీకు.